guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక బ్యాక్ ప్యాక్ హాల్, కొన్ని ర్యాండమ్ బ్యాక్ ప్యాక్స్ అయితే పిక్ చేశానండి. అన్నీ కూడా లైక్ డిఫరెంట్ స్టైల్లో అయితే పిక్ చేశాను. కొన్ని అయితే క్యూట్ సైజ్లో చిన్న చిన్న బ్యాక్ ప్యాక్స్ అయితే పిక్ చేశాను. ఇవన్నీ ఏంటంటే మనం ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా ఇండో వెస్ట్రన్ లుక్స్ కానీ వెస్ట్రన్ వేర్ లుక్స్ మీద కానీ హ్యాండ్ బ్యాగ్స్ కన్నా బ్యాక్ ప్యాక్స్ వేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది కొన్ని. అండ్ ఆల్సో నాకు పర్సనల్గా హ్యాండ్ బ్యాగ్స్ కన్నా బ్యాక్ ప్యాక్స్ క్యారీ చేయడం చాలా ఈజీ అండ్ కంఫర్టబుల్గా అనిపిస్తుంది. బికాస్ నడానికి వేసేసుకుంటాం కాబట్టి అస్తమాటు ఇంకా బాదర్ చేయాల్సిన పని అయితే ఉండదు. నీట్గా అలా ఒక ప్లేస్లో అయితే ఉంటాయి. కంపేర్ టు హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ బ్యాగ్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్. అండ్ నేను బ్యాక్ బ్యాగ్స్ అన్నీ కూడా ఒక స్టైల్లో అయితే పిక్ చేయలేదు, డిఫరెంట్ స్టైల్స్లో. కొన్ని హ్యాండ్ బ్యాగ్ లాగా అనిపిస్తాయి, క్యూట్ సైజ్లో అయితే బ్యాక్ ప్యాక్స్లా వేసుకునేలాంటివి. అండ్ కొన్ని రెగ్యులర్ నార్మల్ బ్యాక్ ప్యాక్స్ లాగా అయితే పిక్ చేశాను. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఇవాళ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ప్యాకేజింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది అండ్ మంచి క్యూట్ సైజ్ బ్యాక్ ప్యాక్ లాగా వచ్చింది. పిల్లలకి అది కూడా బాగుంటుందండి. అండ్ ఆల్సో మనకి కూడా ఏదైనా వెకేషన్స్కి అది వెళ్ళినప్పుడు, అండ్ ఆల్సో యాజ్ ఐ ఆల్రెడీ స్పెసిఫైడ్, మనం ఏదైనా అవుటింగ్స్కి అది వెళ్ళినప్పుడు, లంచెస్కి అది వెళ్ళినప్పుడు అది బాగుంటుంది. మంచి క్యూట్ సైజ్లో వస్తుంది. హ్యాండ్ బ్యాగ్లో పట్టేవన్నీ పడతాయి. అట్ ద సేమ్ టైం లైక్ మంచి స్టైలిష్ ఉంటుంది, కంఫర్ట్ ఎక్కువ ఉంటుందండి బ్యాక్ ప్యాక్స్ది. సో మనకి కావాల్సిన రేంజ్కి ఇవి అడ్జస్ట్ చేసుకునేలాగా మనకి మొత్తం అంతా ఇలా వెనకాల అడ్జస్టబుల్ రింగ్స్ అయితే ఇచ్చాడు. మనకు కావాల్సినట్టు లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ బ్యాక్ ప్యాక్ అయితేని. కొంచెం వైట్ కలర్, మెయింటెనెన్స్ ఎక్కువే ఉంటుంది, బట్ చాలా క్యూట్ అండ్ నీట్గా అయితే ఉంది. ఫినిష్ అదంతా కూడా చాలా బాగుండింది బ్యాక్ ప్యాక్ అయితేని. సో ఇట్లా దీనికి మనకి ఇలా బకిన్స్ లాగా అయితే వచ్చాయి. సో ఈ బకిన్స్ని ఓపెన్ చేసుకొని మనకు కావాల్సినవి పెట్టుకోవచ్చు. ఇట్లా బకిన్స్ రావడం వల్ల ఏంటంటే కొంచెం సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుందండి, తీయడానికి టైం అయితే ఎక్కువ పడుతుంది. అండ్ లోపల మనకి ఇట్లాగా సింపుల్ జిప్ అయితే వచ్చింది ఒకటి. ఈ జిప్ ఓపెన్ చేస్తే మనకి లోపల 2 కంపార్ట్మెంట్స్ అయితే వచ్చాయి. సారీ లోపల ఒకే కంపార్ట్మెంట్ ఉందండి. ఇలా సింపుల్గా ఒక కంపార్ట్మెంట్ అయితే వచ్చింది. లోపల చాలా స్టఫ్ అయితే పడుతుంది మనకి. మొబైల్ ఫోన్స్, ఒక చిన్న వాటర్ బాటిల్ అండ్ కావాల్సిన చిన్న చిన్న మనీ, వ్యాలెట్, ఇదంతా కూడా ఇందులో అయితే ఈజీగా పట్టేస్తుంది. సైజ్ అయితే చాలా క్యూట్గా చిన్నగా అయితే వచ్చింది. సో ఏదైనా ఇండో వెస్ట్రన్ లుక్స్, వెస్ట్రన్ వేర్ లుక్స్ మీద వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ సేఫ్టీ కూడా బాగుంది. ఇట్లా జిప్ రావడము అండ్ ఆల్సో ఈ బటన్స్ రావడం వల్ల అంత ఈజీ కాదండి ఇది ఓపెన్ చేసి ఇందులోంచి ఏదైనా తీయాలంటే. అంటే యూజువలీ బ్యాక్ ప్యాక్స్ ఏంటంటే కంఫర్ట్ ఇదంతా ఉంటుంది కానీ నడడానికి ఉంటుంది కాబట్టి జిప్ ఓపెన్ చేసి అందులోంచి ఏదైనా తీయడం చాలా ఈజీగా ఉంటుంది బ్యాక్ వెనకాల ఉండే వాళ్ళకి. బట్ ఈ బటన్స్ అది రావడం వల్ల కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. సో దిస్ ఇస్ ద బ్యాగ్. లుక్ వైజ్ అండ్ క్వాలిటీ అదంతా కూడా చాలా నచ్చింది. మంచి క్యూట్గా ఉంది ఈ బ్యాగ్ అయితే. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఏంటంటే నేను క్విల్ట్ టైప్లో కొంచెం థిక్గా వచ్చిన కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అయితే తీసుకున్నాను. ఇవి ఏంటంటే మనకి బ్యాగ్స్ హెవీగా ఉండవు, ఎక్కువ స్టఫ్ పడుతుంది అండ్ క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇందులో అయితే మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే వచ్చాయండి. చాలా కంఫర్టబుల్గా అండ్ స్టైలిష్గా కూడా ఉంటాయి. ఎకో ఫ్రెండ్లీ కూడా, ఇది ప్యూర్ కాటన్ కాబట్టి మంచి ఎకో ఫ్రెండ్లీ స్టైల్లో మీరు ఏదైనా బ్యాగ్స్ చూస్తుంటే దిస్ ఇస్ అ వెరీ గుడ్ చాయిస్. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇందులో అయితేని. నేనైతే ర్యాండమ్గా ఒక బ్రైట్ కలర్ అయితే పిక్ చేశాను. మనకి బాటిల్ అది పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్ వచ్చింది. ఫ్రంట్ అయితే ఇట్లాగా జిప్ వచ్చిందండి, ఫ్రంట్ సైడ్ జిప్ వచ్చింది మనకి. అండ్ ఆల్సో మెయిన్ జిప్ వచ్చింది. ఇట్లాగా మెయిన్ జిప్ వచ్చింది. మెయిన్ జిప్ లోపల మళ్ళీ ఇలాగ చిన్న పాకెట్ అయితే వచ్చింది. ఇలా చిన్నది మనకి పాకెట్ కూడా వచ్చిందండి. బట్ ఇది ఏంటంటే మనకి కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ కాబట్టి దీని లోపల ఏంటంటే మనకి ఏది వాటర్ ప్రూఫ్ది లేయరింగ్ అయితే ఏమి ఉండదు. వర్షంలో అది బయటకు అది తీసుకెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా అయితే తడిచిపోతుందండి. బ్యాగ్ అంతా తడిచిపోవడం అయితే ఖచ్చితంగా, లోపల పెట్టుకునే అన్ని పాడవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రైనీ సీజన్లో
నాట్ రికమెండెడ్ ఇన్ ద రెయినీ సీజన్ అండి. దీని లోపల ఏమీ లేదు కాబట్టి. బట్ ప్లాస్టిక్ ఇట్లాంటి రబ్బర్ టైప్వి ఫ్యాబ్రిక్స్ అది ఇష్టపడిన వాళ్ళు ఎకో ఫ్రెండ్లీ టైప్వి యూజ్ చేయాలనుకుంటే దిస్ ఇస్ అ వెరీ గుడ్ చాయిస్. చాలా స్టఫ్ పడుతుంది, బ్యాగ్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. యూజువలీ మనము బ్యాక్ ప్యాక్స్ కానీ లేకపోతే మనం పట్టుకెళ్ళే ట్రాలీస్ కానీ లేకపోతే బ్యాగ్స్ అవన్నీ కూడా మనం పెట్టే లోపల లగేజ్ కన్నా బ్యాగే వెయిట్ ఎక్కువ ఉంటుంది. అండ్ అవి థిక్గా ఉండడం వల్ల కూడా లోపల స్టఫ్ ఎంతో పట్టదు, బైక్కి బ్యాగ్ ఎంత కనిపించినా. ఇట్లాంటివి ఏంటంటే ఎక్కువ స్టఫ్ పడుతుంది, లైట్ వెయిట్ కూడా ఉంటాయి. బట్ ఏంటంటే దీని లోపల ఏది ప్రొటెక్షన్ లేయర్ లేదు కాబట్టి వర్షం పడితే మటు ఖచ్చితంగా తడిచిపోతుంది. ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి, జస్ట్ చెక్అవుట్ చేసుకోండి. చాలా క్యూట్ అండ్ స్టైలిష్గా ఉంటాయి ఇట్లాంటి బ్యాగ్స్ కూడా. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇట్లాంటిది ఆల్రెడీ మన ఛానల్లో నేను ఒకసారి రివ్యూ చేశానండి. అది నేను లైట్ బీచ్ కలర్లో అయితే తీసుకున్నాను. సేమ్ బ్యాగ్ బట్ కలర్ అయితే మార్చి తీసుకున్నాను. బీచ్ కలర్ ఏంటంటే తొందరగా డర్ట్ అయిపోతుంది లైట్ కలర్ మూలన. ఇది కూడా మనకి మంచి సాఫ్ట్ వెల్వెటీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది. వెయిట్ అయితే తక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ స్టఫ్ కూడా పట్టి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దీని లోపల మనకి లైక్ రెయిన్ ప్రొటెక్టెడ్గా ఇట్లాంటిది అయితే ఇచ్చారు కాబట్టి దీని లోపల ఏం పెట్టుకున్నా మనకి తడవవు. అండ్ చాలా బాగుంటుందండి లైట్ వెయిట్గా బ్యాగ్. ఇది కూడా నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేశాను ఇందులోని. మళ్ళీ సేమ్ కలరే తీసుకోవడం ఎందుకు, దట్టు లైట్ కలర్ కాబట్టి పాడైపోతుందని కొంచెం ఇలా డార్క్ కలర్ అయితే తీసుకున్నాను. ఇలా బ్రౌన్ టోన్లా వచ్చేలాగా తీసుకున్నాను. బాగుంటుందండి, దీంట్లో కూడా ఎక్కువ స్టఫ్ పడుతుంది, మంచి కన్వీనియంట్గా ఉంటుంది మనకి. అండ్ ఇది కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో అయితే వస్తుంది. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి కూడా బాగుంటుందండి ఈ బ్యాగ్ అయితేని. సో ఇట్లా మనకి ఫ్రంట్ ఒక చిన్న జిప్ అయితే వస్తుంది. అండ్ దీనికి కూడా బాటిల్స్ అది పెట్టుకోవడానికి మనకి పక్కన కంపార్ట్మెంట్ అయితే వస్తుంది. బోత్ సైడ్స్ బాటిల్ పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్ వస్తుంది మనకి. ఫ్రంట్ ఒక చిన్న జిప్ అయితే వచ్చింది అండ్ మెయిన్ జిప్ వస్తుంది. ఇట్లా మనకి ఇట్లాగా మెయిన్ జిప్ లాగా అయితే వస్తుంది. లోపల ఇక్కడ ఇంకొకటి సీక్రెట్ పాకెట్స్ లాగా మనకి ఇట్లాగా జిప్ వస్తుంది. అండ్ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఒక కంపార్ట్మెంట్ అయితే వచ్చింది. అండ్ ఫ్రంట్ మొబైల్ ఫోన్స్ ఛార్జెస్ లాంటివి చిన్న చిన్నవి పెట్టుకోవడానికి కూడా వచ్చింది. ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కూడా చాలా కాంపాక్ట్ సైజ్గా ఉంటుంది, మంచి సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటుందండి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనం బ్యాగ్స్ అయితే చూస్ చేసుకుంటే. జిప్స్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి, తొందరగా జిప్స్ కూడా అయితే పాడవదండి ఈ బ్యాగ్ అయితేని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. బ్లాక్ కలర్లో చిన్న క్యూట్ బ్యాక్ ప్యాక్ అయితే పిక్ చేశాను. చాలా చిన్నది క్యూట్గా అయితే వస్తుంది. పిల్లలకి కూడా చాలా బాగుంటుందండి. ఏదైనా వెకేషన్స్కి బయటకి అది వెళ్ళినప్పుడు సరదాగా పిల్లలు కావాల్సిన చిన్న చిన్న బొమ్మలు, వాళ్ళ వాటర్ బాటిల్స్ అంతా స్టఫ్ పెట్టుకోవడానికి బాగుంటుంది ఇదైతేని. ఇదైతే మనకి బ్లాక్ కలర్లో వస్తుంది. సెంటర్లో మనకి మెయిన్ జిప్ అయితే వచ్చింది. ఇట్లాగా సెంటర్ జిప్ అయితే వస్తుంది. ఈ జిప్స్ అయితే కొంచెం టఫ్గా ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం తొందర పాడవుతుందండి, మరి అంత లాంగ్ లాస్టింగ్ అయితే ఉండదు ఇదైతే ఫ్యాబ్రిక్ మనకి. బట్ యా ఈ ప్రైస్కి పర్వాలేదండి, బాగానే అనిపించింది నాకు. ఇట్లా మనకి పెద్ద జిప్ అయితే వస్తుంది. కొంచెం పెట్రోలియం స్మెల్ టైప్ కూడా వస్తుంది, మేబీ ఫ్యాబ్రిక్ స్మెల్ మూలనది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఇంకొక చిన్న జిప్ అయితే వచ్చింది. సో ఇట్లా మనకి కిందన ఒక జిప్ అయితే వచ్చింది బ్యాక్ పైన. అండ్ లోపల ఒక పెద్ద జిప్ అయితే వచ్చి ఇలా చిన్న క్యూట్ సైజ్లో బ్యాక్ ప్యాక్ అయితే వచ్చింది. దీనికి పెద్దగా లైఫ్ ఉండకపోవచ్చు అండి. జనరలీ ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఓవర్ ద టైం పొడిగా రాలిపోవడము అట్లా పాడవడం అయితే జరుగుతుంది. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. ఇది కూడా బాగానే ఉందండి క్యూట్ సైజ్లోని. ప్రైస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో తీసుకున్నాను కాబట్టి యా ప్రైస్కి వర్తే అనిపించింది నాకైతే. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనిటన్. యునైటెడ్ కలర్స్ బెనిటన్లో తీసుకున్నాను. ఇది నేను అమెజాన్ సేల్ రన్ అవుతున్నప్పుడు అయితే తీసుకున్నానండి. సో నాకు ఇది బిలో 1000 రూపీస్కి అయితే వచ్చింది. యాక్చువల్ ఎంఆర్పి అయితే 2500 అట్లా ఉండింది. బట్ సేల్ టైంలో తీసుకున్నాను కాబట్టి నాకు బిలో 1000 వచ్చినట్టు గుర్తు. నాకు 7 కాదు, సమ్ 900, 850, 900 ఆ ప్రైస్ రేంజ్కి అయితే వచ్చింది. సో ఉంటుంది అన్నట్టు తీసుకున్నానండి. సేల్ టైంలో తీసుకుంటే మనకి బ్రాండెడ్వి కొంచెం తక్కువ ప్రైసెస్కి దొరుకుతాయి. సో దీనికైతే చాలా జిప్స్ అయితే వచ్చాయి. ఇట్లాగా ఫ్రంట్ అయితే ఒక జిప్ వచ్చింది అండ్ ఇక్కడ పైన ఇంకొక జిప్ అయితే వచ్చిందండి. ఇట్లాగా మనకి ఇంకొక పాకెట్ అయితే వచ్చింది. పిల్లలకి స్కూల్ బ్యాగ్ కింద కూడా చాలా బాగుంటుంది. చాలా ఎక్కువ కంపార్ట్మెంట్స్ అయితే వచ్చాయి దీనికి. అండ్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా బోత్ సైడ్స్ పాకెట్ వచ్చింది. ఫ్రంట్ ఆల్రెడీ ఇక్కడ 2 జిప్స్ వచ్చాయి అండ్ పైన 2 మెయిన్ జిప్స్ అయితే వచ్చాయి. ఒకటి టెక్స్ట్ బుక్స్కి, ఒకటి నోట్ బుక్స్ పెట్టుకోవడానికి కన్వీనియంట్గా మనకి ఇట్లాగా 2 జిప్స్ అయితే వచ్చాయి. ఇలా ఫ్రంట్ ఒకటి అండ్ బ్యాక్ సైడ్ ఒకటి జిప్ వచ్చింది. అండ్ ఆల్సో ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ల్యాప్టాప్ బ్యాగ్ లాగా మనకి ఇలా ల్యాప్టాప్ పౌచ్ కూడా కంపార్ట్మెంట్ కూడా అయితే వచ్చి మనకి ఈ బ్యాగ్ అయితే వచ్చింది. బాగుందండి. లైక్ ఈ ప్రైస్కి యా వెరీ వర్త్ అనిపించింది నాకు. ఇట్ బ్రాండెడ్ది బిలో 1000 రూపీస్కి సేల్లో రావడం వల్ల. అండ్ క్వాలిటీ కూడా బాగుంటుందండి, తొందరగా ఏమి పాడవవు ఈ బ్యాగ్స్ అయితే. సో ల్యాప్టాప్ బ్యాగ్ కింద లేకపోతే పిల్లలకి స్కూల్ బ్యాగ్ కింద కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. నేను మరీ పెద్ద సైజ్ తీసుకోలే, అలా అని మరీ చిన్న సైజ్ తీసుకోలేదు, మీడియం సైజ్ది బ్యాగ్ అయితే.
సో గైస్ చూసే కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూస్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.